హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మేము యాదగిరి గుట్ట స్వర్ణగిరి అయితే వెళ్తున్నాము. మా మరిది అయితే మురళి బైక్ మించి వెళ్ళి పడ్డప్పుడు వెమ్లవాడ కొండగట్టు మళ్ళీ యాదగిరి గుట్ట స్వర్ణగిరి వెళ్తా అని మొక్కుకున్నాడంట. ఆల్రెడీ వెమ్లవాడ ఉన్న కొండగట్టు ధర్మపురి అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ యాదగిరి గుట్ట స్వర్ణగిరి అయితే సెకండ్ సాటర్డే సండే హాలిడే ఉంటుంది కదా. అయితే మా అత్తమ్మను అయితే రమ్మని చెప్పాము. తను వర్క్ ఉంటుంది కాబట్టి వీలు చూసుకొని అయితే మా అత్తమ్మన ఫ్రైడే రోజు నైట్ అయితే వచ్చారు. అయితే సాటర్డే రోజు అయితే మేము వెళ్తున్నాము. మళ్ళీ మేమైతే మార్నింగ్ ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసేసి మేము స్టార్ట్ అవ్వడమే ఇంట్లో నుండి 11 వరకు అలా స్టార్ట్ అయ్యాము. అప్పటికే ఫుల్ ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ ఉంది, మామూలుగా లేదు. చూడండి, మేమైతే ఇక వెళ్తున్నాము కార్లో. అయితే వీకెండ్ కాబట్టి చాలా అంటే చాలా క్రౌడ్ అయితే ఉన్నారు. ఇప్పుడు మేమైతే దగ్గర వరకు ఫస్ట్ అయితే యాదగిరి గుట్టకు అయితే వెళ్తున్నాము. ఆల్రెడీ యాదగిరి గుట్ట దగ్గర వరకు అయితే వచ్చాము. మా మరిది వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చాడు మాతో పాటు. ఇక మేము అందరం కలిసి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ అయితే యాదగిరి గుట్టకి వెళ్ళి అక్కడ కిందనైతే కార్ పార్కింగ్ అయితే మేము కిందనే చేసుకున్నాము. కింద కార్ పార్కింగ్ చేసుకొని మళ్ళీ కొండపైకి బస్సెస్ ఉంటాయి కదా అక్కడ. ఇక్కడ మేమైతే కార్ పార్కింగ్ కిందనే చేసుకున్నాము. వీకెండ్ కాబట్టి చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. ఇక అప్పటికే మేము బస్సులో అయితే వెళ్తున్నాము. కొండపైకి కింది నుండి అయితే ఫ్రీ బస్ అయితే ఉంటాయి కదా. ఇంకా కొండపైకి అయితే మేము బస్కి అయితే వెళ్ళాము. అసలు ఆ రోజు అయితే ఫుల్ అంటే ఫుల్ ఉడకపోసింది, మళ్ళీ ఉబ్బరిస్తూ ఉంది. అసలు వర్షం పడుతుంది అని అనుకున్నాము. అప్పటికే ఫుల్ అంటే ఫుల్ వర్షం. ఇక ఫస్ట్ ఇక వెళ్ళినాం, దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చేసరికి అయితే ఫుల్ అప్పటికే దర్శనంలోనే మాకు ఆల్మోస్ట్ ఒక 4 hours అట్లా పట్టింది. అంత క్రౌడ్ ఉన్నారు, ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉన్నారు. మళ్ళీ మేమైతే దర్శనం నుండి బయటికి రాగానే ఫుల్ వర్షం పడ్డది. అక్కడే కొద్దిసేపు కూర్చొని తర్వాత ప్రసాదాలు పులిహోర ఇక మార్నింగ్ తిన్నాం కదా. అప్పటికే ఈవినింగ్ 4:30 అలా అవుతుంది. ఇక మాకు ఫుల్ ఆకలి అయింది. అప్పటికే ఇక పులిహోర ప్యాకెట్ లడ్డు తీసుకొని అయితే తింటున్నాము. మాకు తెలియకుండా ఫస్ట్ అయితే మా మరిది అయితే మొబైల్ తీసుకురావడానికి వెళ్ళిండు. మురళి అక్కడ కొంచెం లెగ్ పెయిన్ ఉంటే అక్కడే కూర్చున్నాడు అన్నట్టు. మా మరిదికి తెలియకుండా మా అత్తమ్మ నేను ఇద్దరం కలిసి వెళ్ళి పులిహోర ప్యాకెట్స్ 10 నేను తీసుకొని లడ్డు ఒకటి తీసుకున్నాను. మాకు చెప్పకుండా మా మరిది కూడా 10 పులిహోర ప్యాకెట్స్ లడ్డూలు పట్టుకొని వచ్చిండు. మాకైతే ఫుల్ అయిపోయాయి. అక్కడ ఇక వేరే వాళ్ళు అడిగితే వాళ్ళకైతే అక్కడ కొన్ని ఇచ్చేసి మళ్ళీ మేము వచ్చేటప్పుడు అయితే పట్టుకొని వచ్చాము. ఇక ఇక్కడ యాదగిరి గుట్టలో అయితే కొన్ని లోపల టెంపుల్స్ ఉంటాయి కదా, అక్కడ కొన్ని తిరిగి అక్కడ చూసాము. అక్కడ అయితే లొకేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు ఫుల్ వెదర్ అయితే క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. అప్పటికే ఫుల్ వర్షం పడ్డది కదా. మాకైతే ఆల్మోస్ట్ లైన్లోనే ఫుల్ అవర్స్ పట్టింది. అసలు ఒక 4 hours అంటే ఇక అర్థం చేసుకోండి ఎంత క్రౌడ్గా ఉందో. ఇక అక్కడ నుండి ఇక మేము అది తినేసి తర్వాత స్వర్ణగిరికి అయితే మేమైతే ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యాము. మళ్ళీ స్వర్ణగిరికి వెళ్తుంటే ఇంకా అక్కడ కొబ్బరికాయలు అవి ఇవి ఆగి తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళాము. ఇక్కడ చూడండి అసలు లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఆపి కొన్ని స్నాప్స్ అట్లా పెట్టుకొని కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇక కార్ పార్కింగ్ ముందు నుండి అయితే లేదు, మేమైతే వెనకాల నుండే వెళ్ళాము. ఇది టెంపుల్ ఎంట్రెన్స్ అన్నట్టు. ఇక్కడ దేవుని శ్రీవారి పాదాలు అట్లా ఉంటాయి కదా దేవుని. ఇక్కడ ముందు లొకేషన్ అయితే ఇది. మేమైతే కార్ పార్కింగ్ వెనక నుండే వెళ్ళాము. ముందు నుండి అయితే అప్పటికే ఫుల్ పార్కింగ్ ప్లేసెస్ అయితే ఫుల్ ఉన్నాయి కార్స్. అక్కడ లేకపోతే మేము వెనకాల నుండి అయితే వెళ్ళాము. ఇక్కడ మా మిన్ను అయితే మెహందీ పెట్టుకుంది. చూపి మెహందీ ఇట్లా చూడు. బాయ్ చెప్పిగా. ఇక ఇది వెనకాల సైడ్ నుండి, వెనకాల సైడే మేము కార్ పార్కింగ్ చేసి అయితే మేము బ్యాక్ సైడ్ నుండి అయితే వెళ్తున్నాము. ఇక మిన్ను అయితే అక్కడ బొట్టు పెట్టుకుంటాను ఒకటే ఏడవడం, అసలు మామూలుగా కాదు. ఒక 10 minutes ఏడవచ్చు ఆ బొట్టు పెట్టేయమని. వాళ్ళేమో ఎవరు కనిపించట్లేదు. యాదగిరి గుట్టలో పెట్టుకుంది, ఇక్కడ కూడా ఉంటారని అస్సలు ఇక్కడ చూడండి ఎంత క్రౌడ్ ఉందంటే అంత క్రౌడ్ ఉంది. ఫుల్ అంటే ఫుల్ మంది ఉన్నారు. ఇక మిన్ను అయితే మెహందీ పెట్టించుకుంటాను ఒకటే ఏడవడం. అక్కడ వద్దు అంటే వినదు. మొన్న చార్మినార్కి వెళ్ళినప్పుడే పెట్టిస్తే అది ఒక 1 day కూడా లేదు. నిన్న పెట్టుకుంది 50 rupees పెట్టి 2 handsకి పెట్టించాము. అసలు అది 1 day కూడా లేదు. ఆల్రెడీ ఇవాళ పోయింది ఆ మెహందీ కూడా, తన హ్యాండ్కి లేదు. ఏదో తన హ్యాపీనెస్ కోసం అయితే పెట్టించాము. చూడండి ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంది. ఇక మా మురాలు అయితే నాకు లెగ్ పెయిన్ ఉంది, జనాలను చూసే నేనైతే ఆ లైన్లో రాను, స్పెషల్ దర్శనం టికెట్ తీసుకుంటాను. తను స్పెషల్ దర్శనం టికెట్ అయితే తీసుకున్నాడు. 300 rupees పెట్టి తను ఒక్కడే స్పెషల్ దర్శనానికి వెళ్ళాడు. మా లైన్ అయితే ఒక 2-3 minutes
మూవ్ కాకముందే మురళి దర్శనం చేసుకొని బయటికి వచ్చేసాడు. మేమే షాక్ అయ్యాము. మాకైతే ఇక్కడ ఫుల్ ఆడ దేవుణ్ణి ఊరేగింపు లోపల చేస్తున్నట్టున్నారు పూజ. కొద్దిసేపు అక్కడనే కూర్చుండబెట్టారు. మాకైతే ఇంకా అక్కడే లైన్లోనే కింద కూర్చొని ఉన్నాము. ఫుల్ అంటే ఫుల్ లెగ్ పెయిన్స్. అప్పటికే మస్తు యాదగిరి గుట్టలోనే మాకు 4 hours పట్టింది కదా లైన్లోనే. ఇక్కడ కూడా చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. అసలు ఇంకా మేము అయిపోయి వెళ్తుంటే కూడా ఆల్మోస్ట్ ఒక 1000 పీపుల్స్ వరకు ఇట్లా వస్తూనే ఉన్నారు కార్స్ అయితే, అంత క్రౌడ్ ఉంది. ఇంకా అక్కడ లోపలికి వెళ్ళి మేము దర్శనం చేసుకొని ఇక బయటికి వచ్చి అన్ని వీడియోస్ అయితే కొన్ని కవర్ చేశాను నేను. ఇక మిన్నును పట్టుకొని అటు ఇటు తిరగడం. ఇక్కడ హనుమాన్ దగ్గర అందరూ ఫొటోస్ దిగుతున్నారు. మేము ఆల్రెడీ స్వర్ణగిరికి 1.5 year బ్యాక్ వెళ్ళాము. ఇక మురళి స్పెషల్ దర్శనానికి వెళ్ళాడు కదా. ఇక స్వర్ణగిరిది ఒకటి పంచాంగం బుక్, ఇది కవర్, ఒకటి లడ్డు, తనకు ఒకటి మెడలో వేసుకోవడానికి ఒక కండువ. అదైతే స్పెషల్ దర్శనం వాళ్ళకి నార్మల్గా పూజ చేయించి వాళ్ళ గోత్రాలు అవన్నీ చెప్పి ఇంట్లో నేమ్స్ మీద అర్చన చేయించి అదైతే మురళికి మెడలో వేసారంట. ఇక్కడైతే లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. అసలు టెంపుల్స్కి వెళ్తే మనకి ఎన్ని బాధలున్నా ఏమున్నా కానీ మైండ్ అయితే చాలా ఫ్రీగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. అసలు టెంపుల్లో ఉన్నంతసేపు మన బాధలు కష్టాలు ఇవి ఉన్నా అసలు అవి గుర్తు రాకుండా ఉంటుంది అన్నట్టు. మైండ్ అయితే ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ మేమైతే స్వర్ణగిరి ఇంకా బయటనైతే అవన్నీ కొన్ని వీడియోస్ అయితే నేను తీసి ఇక లోపలికి అయితే వెళ్ళాం. మా అత్తమ్మ ఒక మిన్నుకి వాష్రూమ్ అంటే మేము కిందికి తీసుకెళ్ళాం. మురళి నేను, మా అత్తమ్మ అక్కడ కూర్చుంది. మళ్ళీలా కలిసి వెళ్తుంటే మా అత్తమ్మ ఒక దగ్గర మిస్ అయింది. పాపం తను పైకి వెళ్ళింది. మేము రౌండ్గా తిరిగి మా అత్తమ్మ కోసం చూసుకుంటా మళ్ళీ మా అత్తయ్య కోసం పైకి అయితే ఎక్కాము. ఇంకా మా అత్తయ్య అనిపించింది. అక్కడ నుండి అయితే మళ్ళీ అందరం కలిసి కొంచెంసేపు బయటికి వెళ్ళి కూర్చున్నాము. అప్పుడే అమ్మవారిది ఊరేగింపు అని తీసుకొని వస్తున్నారు అన్నట్టు. ఇక అక్కడ అన్ని వీడియోస్ అయితే తీసుకొని అక్కడ లోపల కొద్దిసేపు కూర్చున్నాము. మైండ్ అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్లో ఉన్నంతసేపు అయితే. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. చూడండి ఎంతమంది ఉన్నారో జనాలు అయితే. అంటే వీకెండ్ కాబట్టి సాటర్డే, అందులో ఇక చాలా అంటే చాలా మంది వచ్చారు. లైన్లోనే చాలా టైం పట్టింది. ఇక మాకు ఇక్కడ అమ్మవారిని అయితే ఊరేగిస్తున్నారు. ఇక్కడ వాళ్ళు అయితే పూజలు అయితే చేస్తున్నారు అయ్యగారు. అమ్మవారిని తీసుకొస్తుంటే మేము ఆ టైంలో అక్కడే ఉన్నాము. ఉండి ఇక నేనైతే వీడియో తీసుకొని కొద్దిసేపు అక్కడే నిలబడి అమ్మవారిని అక్కడ పక్కన పెట్టేసి అయ్యగారు అయితే వాళ్ళు లోపల వాటర్లో దిగి పూజలు అయితే చేస్తున్నారు విష్ణుమూర్తికి అయితే. ఇక్కడ చూడండి అమ్మవారు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఇక మురళి నేను మిన్ను అయితే ఇక కొన్ని క్లిక్స్ అయితే కొన్ని ఫొటోస్ అయితే మేము దిగాము. ఇక చాలా అంటే చాలా దిగలే. మార్నింగ్ వెళ్ళాము కాబట్టి ఆ ఎండలో అటు ఇటు అసలు ఆ ఉడకపోతకి ఘోరంగా అంటే ఘోరంగా అయిపోయినాం అసలు మేమైతే. ఇక అప్పటికే నైట్ అయిపోయింది. నైట్ 7:30, 8 అయింది అరౌండ్ మేము బయటికి వచ్చి. స్వర్ణగిరిలో కూడా చాలా టైం పట్టింది. ఒక 2 hours అట్లా పట్టింది మాకు. లైన్లో అయితే 1.5 hour 2 hours అయితే పట్టింది. ఇంకా ఇది దిగే ప్లేస్. ఇక్కడ నుండి అయితే ఇక మేము నేను వీడియోస్ అట్లా తీసుకుంటూ అయిపోయింది. ఇక స్వర్ణగిరి నుండి అయితే మేము బయటకు వచ్చి ఇక రూమ్కి అయితే వెళ్తున్నాము. మధ్యలో అయితే ఆగి కొన్ని స్నాక్స్ టైప్ మిన్నుకు చిప్స్ కూల్ డ్రింక్ అట్లా తీసుకున్నాము. ఇక మేమైతే దగ్గరలో అయితే మా ఇంటి వరకు అయితే వచ్చాము. ఎంత తిరిగి వచ్చినా ఫైనల్లీ ఇంటికి రాగానే ఆ హ్యాపీనెస్ అనేది అయితే వేరే ఉంటుంది. చాలా అంటే చాలా బాగా అనిపించింది నిన్ననైతే. ఇంకా మా అత్తయ్య ఉన్నప్పుడు అయితే మేము ఎప్పటికీ ఏదో ఒకటి తిరుగుతూనే ఉంటాం. ఫైనల్లీ మా ఇంటికి అయితే రీచ్ అయ్యాము. ఇక మా మిన్ను చూడండి మంచిగా పడుకొని ఇక లేచింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.